హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకోసం స్పెషల్ స్వీట్ తయారు చేసి చూపిస్తానండి. ఇది కద్దుకా కీర్ అండి. లేత సొరకాయ తీసుకొని తురిమి రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టి దానిలో తగినంత నెయ్యి వేసి మనం తురిమి ఉంచుకున్న సొరకాయ తురుముని దానిలో వేయాలి. సన్నసెగ పైన దీన్ని కలుపుతూ మెత్తపడే వరకు అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ కొన్ని బాదం పప్పు, జీడిపప్పు తీసుకొని గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఈ సొరకాయ మెత్తబడే వరకు కలుపుతూ కొన్ని పాలు, తగినన్ని పాలు, నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. దానిలో 1/2 లీటర్ చిక్కగా కాగిన పాలను దీనిలో వేస్తున్నానండి. జాగ్రత్తగా అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు కొంచెం ఇలాచీ పొడి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నానబెట్టి ఉంచిన ఒక పెద్ద స్పూన్ సగ్గుబియ్యం అండి, 1.5 అవర్ నానబెట్టి ఉంచాను. అవి కూడా దీనిలో వేసుకోవాలి. అప్పుడు పాయసము చిక్కగా అవుతుంది. దెన్ టేస్ట్ కూడా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఆ పొడిని దానిలో వేయాలి. నేను ఒక గ్లాసుడు షుగర్ తీసుకున్నానండి. టీ తాగే కప్పుతో దాని నిండా తీసుకున్నాను. ఆ షుగర్ కూడా దీనిలో వేసి బాగా కలిసేలా కలుపుకోవాలండి. అడుగంటితే టేస్ట్గా ఉండదు. జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి. అంతే అండి, తేలిగ్గా పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ మామూలుగా దంచుకొని దానిలో వేసుకొని మొత్తము ఒక గిన్నెలోకి తీసుకుంటే మనకి కద్దుకా కీర్ రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా చిక్కగా వచ్చింది. చూడ్డానికి ఎంత బాగుందండి, నోరూరిపోతుంది. ఇప్పుడు ఒక డిష్లోకి తీసుకొని టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. నేను ఇప్పుడు ఒక డిష్లోకి తీసుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.